అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జేకేఆర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు దేవతా వృక్షాలలో అతి శక్తివంతమైన, అతి పవిత్రమైన వృక్షాలలో ఇలా చేస్తే అష్టలక్ష్ములు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయని అంటారు కదా, ఎలా చేస్తే ఇవి జరుగుతాయంటారు? మంచి క్వశ్చన్. వాస్తవంగా దేవతా వృక్షాలని అందరికీ తెలుసు, కానీ అందుట్లో అతి పవిత్రమైన దేవతా వృక్షం మనకి మారేడు దళం యొక్క చెట్టు. ఈ మారేడు చెట్టు చాలా అతి ముఖ్యమైన చెట్టు. రెండోది ఏంటంటే దేవతా వృక్షాల్లో అతి పవిత్రమైన చెట్టు. ఎందుకని? మారేడు దళంతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తారు, లక్ష్మీదేవిని అర్చిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందని చెప్పుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మారేడు చెట్టుని మీ ఇంటి ఆవరణలో కానీ ఎక్కడైనా దేవాలయంలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క రౌండ్ ఈ ఎల్లో కలర్ థ్రెడ్తో చుట్టి మనసులో సంకల్పం చేసుకుని ఆ చెట్టు దగ్గర ఇలా మనసులో చెప్పుకోవాలి. కొంచెం పసుపు రాసి గంధం బొట్టు పెట్టి అలాగే కుంకుమ బొట్టు పెట్టి మనసులో ఇలా సంకల్పం చేయాలి. ఏమని? అమ్మా, నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించు, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, లేదు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాను, లేదు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నాకు ఇది కావాలి, నువ్వు అనుగ్రహించమ్మా అని చెప్పి చెట్టుతో సంకల్పం చెప్పాలి. ఎందుకని? దేవతావృక్షంలో ఒకటైన ఈ మారేడు చెట్టు దగ్గర ఈ చిన్న సంకల్పం చేసి ఆ చెట్టు కింద కూర్చుని మనసులో సంకల్పం చేయాలి. ఎలా చేయాలి అనంటే, మనసులో మీరు ఆ చెట్టుకి కృతజ్ఞతలు తెలియచేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుని మనసులో ఊహించుకుని లక్ష్మీ కటాక్షం కలిగినట్లుగా, అంటే మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరిగినట్టు, ప్రమోషన్స్ వచ్చినట్లు, అలా వ్యాపారాల్లో ఆర్థిక లాభం కలిగినట్టు, లేక ఆకస్మిక ధనప్రాప్తి కలిగినట్టు. గత వీడియోలో మనం చెప్పుకున్నాం, ఆకస్మిక ధన లాభం అంటే మీరు ఏదన్నా స్థలాలు పొలాలు కొని ఉన్నట్లయితే ఆస్తులు అవి ఆకస్మికంగా పెరిగి అది మనకు ధన రూపేణ వచ్చినట్టు, ఇది ఆకస్మిక ధన లాభం. ఇలా వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఆర్తితో అంటే మనసా వాచా కర్మణ నమ్మకంతో నేను చేసే ఈ సంకల్పం యూనివర్స్కి అందుతుంది, ఆ లక్ష్మీదేవి నన్ను అనుగ్రహిస్తుంది అనే భావనతో ఉంటూ చేయాలి. చేసిన తర్వాత ఆ ఫీల్ అవుతూ, ఆ ఫీలింగ్ అంటే ఎలా ఉండాలి? నిజంగా నీకు ఆకస్మిక ధనలాభం వచ్చినప్పుడు మీ మనస్సు, మీ శరీరము ఒక రకమైన ఆనంద స్థితిలో ఉంటాయి. అలా మీరు అలాంటి ఆనంద స్థితి అనుభవించాలి. ఓ అనంత విశ్వమా, నాకు ధనాకర్షణ కలగచేయి, నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభం నాకు కలగాలి, నేను కొన్న ఆస్తులు రెట్టింపుగా పెరగాలి, నేను కొన్నదానికన్నా 10 రెట్లు పెరగాలి, అది ధన రూపంలో నాకు రావాలి, అది వచ్చినందుకు నీకు అనంత కోటి కృతజ్ఞతలు అని మనసులో చెప్పుకోవాలి. సహజంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు అప్పులు నాకు తీరాలి అనకూడదురా. సపోజ్ ఒక 50 లక్షలు, ₹1,00,00,000 అప్పు ఉంది అనుకుందాం, వీరికి ఒక 10 కోట్లు 5 కోట్లు రావాలని సంకల్పం చేసుకోవాలి. అంటే కోట్లు అంటే ఈజీగా వచ్చేస్తాయా? రావు. కానీ ఎలా కోరుకోవాలంటే, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో క్రమక్రమేపీ అభివృద్ధి చెందుతున్నట్లుగా, అది డబ్బు రూపేణ మీరు కోరుకున్నంత ధనం వీరికి చేరినట్లుగా, మీరు కోరుకున్నంత ధనం వస్తే అప్పు ₹1,00,00,000 అప్పు పెద్ద లెక్కలోది కాదు కదా. నాకు అప్పు తీరాలి, నాకు అప్పు ఉంది అనే వర్డ్స్ వాడకుండా ఇలా పాజిటివ్గా వాడాలి. ఇలా ప్రతిరోజు కూడా చెట్టు వద్దకు వెళ్ళి ఒక్క 10 నిమిషాలు 11 నిమిషాలు ఇలా 21 రోజులు కానీ, చిన్న అప్పు అయితే ఒక 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షల అప్పు కూడా కంగారు పడేవాళ్ళు ఉంటారు కదా, వారైతే ఒక 11 రోజులు చేసినా చాలు. అయితే దృఢ సంకల్పం ఉండాలి. అయితే అనంత విశ్వంతో ఇలా మమేకమవ్వాలమ్మ. నీలో దాగి ఉన్న దైవశక్తి, విశ్వశక్తిని మేల్కొల్పి విశ్వంలో ఉన్న దైవశక్తిని విశ్వశక్తితో మమేకం చేయాలి. అది మమేకం చేయాలంటే కళ్ళు మూసుకుని మీరు సంకల్పం ఇలా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ, ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అంటూ 21 సార్లు కానీ 41 సార్లు కానీ మనసులో ఆ మంత్రాన్ని జపించాలి. ఇలా క్రమం తప్పకుండా వారి యొక్క ఆర్థిక స్థితి
బట్టి, వారి కోరికను బట్టి, వారి సంకల్పాన్ని బట్టి అది 21 రోజుల 41 రోజుల అనేది వారే నిర్ణయం తీసుకొని చేయాలమ్మా. చేస్తూ ప్రతిరోజు కూడా ఒక అరగంట ధ్యానం చేయాలి. అలాగే మారేడు దళాలు తీసుకుని మీ ఇంట్లో పూజా మందిరంలో ఒకదాని మీద శ్రీం అలాగే ఓం కానీ స్వస్తిక్ కానీ రాసుకుని, మ్యాక్సిమం శ్రీం రాస్తే చాలా మంచిది, లేక ఓం స్వస్తిక్ అయినా పర్లేదు, వేసుకుని ఎలా వేసుకోవాలి, గంధ సింధూరంతో మీరు నువ్వుల నూనె కలిపి గంధ సింధూరంలో దీనిపైన రాసి లక్ష్మీదేవి పాదముల దగ్గర పెడుతూ మీరు కనకదార సూత్రాన్ని పఠించాలి. ఇలా మారేడు దళాల అమ్మకు సమర్పిస్తూ కనకదార సూత్రాన్ని ఎవరైతే చేస్తారో వారికి శీఘ్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీనితో పాటుగా వీరు చేయవలసింది మరొక రెమెడీ ఏంటంటేరా, ముఖ్యంగా ఈ మారేడు కాయని తీసుకొచ్చి ఎండిన తర్వాత అది గుల్లగా చేసి దాంట్లో విభూదిని పోసి ఆ విభూదిని పరమేశ్వరుడు ముందు పెట్టి ప్రతిరోజు కూడా విభూతి ధారణ చేస్తూ ఉన్నట్లయితే వీరికి విశేష ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆకస్మిక ధనలాభం కలగాలంటే మారేడు చెట్టు వద్దని ఇలా చేయాలి, మారేడు దళంతో ఇలా చేసి ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనసులో జపించి వీరికి కోరుకున్నంత ధనం వీరికి వచ్చినట్లుగా వీరు ఫీల్ అవుతూ ఈ అనంత విశ్వంతో మమేకమవ్వాలి. మమేకమవటం అంటే ఎలా? మనసు విప్పి మాట్లాడాలమ్మా. ఓ అనంత విశ్వమా, నాకు కోరినంత ధనం నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నేను ఏ జన్మలోనో చేసుకున్న కర్మల వల్ల నేను ఆర్థికంగా ఇలా ఇబ్బందులు పడుతున్నాను, దానికి కారణం నేనే. కాబట్టి నన్ను అనుగ్రహించి ఇంతటి ధనాన్ని నువ్వు ప్రసాదించావు కాబట్టి నీకు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని మనసా వాచ కర్మన చెప్తూ ఉండాలమ్మా. ఇలా అది వచ్చే వరకు, అది 20 రోజులు పట్టినాయి, 40 రోజులు పట్టినాయి, నెల రోజులు పట్టినాయి, 3 నెలలు పట్టినాయి, మీరు చెబుతూనే ఉండాలి. ఎక్కడా కూడా డౌట్ రాకూడదు, అసలు వస్తుందా, అవుతుందా, అవదా అనే ఆలోచన మీలో రాకుండా ఇలా ఎవరైతే కాన్ఫిడెంట్ గా చేస్తారో తప్పకుండా వారికి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుందమ్మా. అందుకే దేవతా వృక్షాల్లో అతి ముఖ్యమైన వృక్షం ఈ మారేడు దళం చెట్టు. ఈ మారేడు చెట్టుని ఎవరైతే పూజిస్తారో అద్భుత ఫలితాలు వస్తాయి. మారేడు దళంతో శివుడికి అభిషేకం చేసినా కూడా ఐశ్వర్య ప్రాప్తి ఆనంద స్థితి కలుగుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ గమనించండి, ఎవరైతే ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలంటున్నారో ఈ చిన్న క్రియ ఆచరించి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఎంతో మంది జీవితాలలో ఈ చిన్న క్రియ చేసిన తర్వాత అద్భుత ఫలితాలు కలిగినాయి. అందువల్లే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా అలాంటి ఫలితాలు కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.